శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి వారి జీవితంలో అదృష్టాన్ని కలిగించే యోగ దశలు ఏమిటి, అలాగే దురదృష్టాన్ని కలిగించే అవయోగ దశలు ఏమిటి, అసలు జాతకుడు ఏ దశలో ఇంప్రూవ్మెంటు, డెవలప్మెంటు, అభివృద్ధి కనబడుతుంది అలాంటి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి కుంభరాశి వారికి శని అధిపతి, అందువల్ల ఈ రాశి వారికి శని దశ బాగా యోగిచ్చే దశ. అయితే మరి వీళ్ళకి శని మహాదశ అన్నది జీవితంలో కొంత లేటుగా రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు, ఆ నక్షత్రంలో జన్మించిన బట్టి జాతకుడు యొక్క దశా సిస్టమ్ మొదలవడం అన్నది తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే కుంభరాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఒకే దశ నడిచే అవకాశం లేదు. ఒకళ్ళకి కుజదశతో ప్రారంభమవుతుంది, ఒకళ్ళకి రాహుదశతో ప్రారంభమవుతుంది, మరొకరికి గురు మహాదశతో ప్రారంభమవుతూ ఉంటుంది. అది ఏ విధంగా అంటే, ఒకవేళ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రంలో జన్మించి ఉంటే వాళ్ళకి కుజమహాదశతో ప్రారంభమవుతుంది. 2 పాదాలు అయిపోయి ఉంటాయి కాబట్టి కుజమహాదశ ఈ జాతకులకి మ్యాక్సిమం 3.5 సంవత్సరాల నుంచి 1 నెల 1 రోజు కూడా ఉండే అవకాశం ఉంది. అంటే ఈ ప్రారంభ దశ బాల్య దశ, అంతగా జాతకుడి మీద ప్రభావం చూపిస్తదు. ఎందుకంటే ఎక్కువ పేరెంట్సు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళు ఉన్న ప్రదేశాలు, ప్రాంతాలు బట్టి జాతకుడి యొక్క జీవన విధానం సాగుతూ ఉంటుంది. బాల్య దశ అది. మరి దాని తర్వాత వచ్చే రాహు మహాదశ సుమారుగా 18 సంవత్సరాలు, దాంతో ఇది ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటే ఇంచుమించుగా 21 సంవత్సరం వరకు, అంటే విద్య పూర్తయ్యేంత వరకు కూడా జాతకులకి మరి సరైనటువంటి యాటిట్యూడ్ లేకపోవడం, ఒక క్రమశిక్షణగా పెరగలేకపోవడం, అంటే ఇది వాళ్ళు మిగతా పేరెంట్స్ బట్టి కూడా ఉంటుంది. బట్ ఏదైనా రాహుదశలో అయితే చాలా టాప్ స్థితిలోకి వచ్చి ఒక అధికార హోదాగానో, మెడికల్ రంగంలోనో, ఒక టెక్నికల్ రంగంలోనో రాణించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా మరి రాహు విదేశ వ్యవహారాలకి, సాఫ్ట్వేర్ రంగానికి, సినిమా రంగానికి, వైద్య వృత్తికి సంబంధించిన వాడు కాబట్టి జీవితంలో వాళ్ళ పేరెంట్స్ శ్రద్ధ పెట్టుకుంటే జాతకుడు పూర్వపుణ్యాన్ని బట్టి ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఎక్కువ శాతం మందికి ఏంటంటే చదువు డిస్టర్బ్ అవ్వడం, సరైనటువంటి ఎడ్యుకేషన్ చేయకపోవడం, అందులో అనేక రకాలుగా విద్యా ఆటంకాలు కలగడం, ఇదే టైంలో కొంతమంది ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మైగ్రేట్ అవ్వడంలో జాతకుడు 2-3 పాఠశాలలు మారుతూ ఉండడం, ఈ మారడం వల్ల కూడా కంటిన్యూటీ లేకపోవడం కూడా జాతకుడికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అంటే ఎవరికైతే విద్య చదువుకునే దశలో రాహు దశ నడుస్తుందో వాడు కంపల్సరీగా స్ట్రగుల్ పడడం, ఒక విద్యా సంవత్సరం వేస్ట్ అవ్వడం, మధ్యలో ఆగిపోదాం అనుకోవడం, ఈ విధంగా అతి కష్టం మీద అతను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం జరుగుతుంది. ఎప్పుడు 21వ సంవత్సరం అటు ఇటుగా. దాని తర్వాత వచ్చే గురు మహాదశ, అందుకని ఇంచుమించుగా 21వ సంవత్సరం నుంచే ప్రారంభమవుతుంది. 37 వరకు ఉంటుంది, 38 వరకు. అంటే ఎవరికి ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి. అంటే అందుకనే జాతకుడు తొందరగానే ఏదో ఒక సంపాదన, అతను చదువుకున్న దానికి ఈ చేసేదానికి సంబంధం ఉండదు, ఏదో విధంగా ధన సంపాదనలో పడిపోయి ధనాన్ని సంపాదించి తనతో పాటు తన కుటుంబ సభ్యులకి, పేరెంట్స్కి, వాళ్ళకి వీళ్ళు కూడా ప్రోత్సహిస్తూ ఉంటాడు, వాళ్ళకి అవసరాలు తీరుస్తూ ఉంటాడు, స్నేహితులకు సాయం చేస్తూ ఉంటాడు. ఇంచుమించుగా మరి 37-36 సంవత్సరాల దాకా కూడా జాతకుడు సంపాదించింది దాచుకోలేడు. ఈ విధంగా పరోపకారంగా జరుగుతుంటుంది. కొంతమందికి ఇదే టైంలో ప్రారంభంలో అయితే 26 ఆ టైంలో వివాహం జరగాలి. లేని పక్షంలో 36 దాటిన తర్వాత కూడా వివాహం అయిన వాళ్ళు కూడా ఇందులో ఉండే అవకాశం ఉన్నది. సో అందువల్ల ఏంటంటే రాహుదశ లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది, వివాహ సంబంధాలు దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం ఉంటుంది. ఆ కారణం వల్ల కంపల్సరీగా రాహుగ్రహానికి తగిన పరిహారం చేసుకోవాలి. అంటే ఇంచుమించుగా 36-38 తర్వాత ప్రారంభమయ్యే శని మహాదశ జాతకుడిని అతన్ని నిలబెట్టి మంచి ఉద్యోగం, రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు, సంతానం ఇవన్నీ కూడా బాగుంటాయి. ఇంచుమించుగా అదో 19 సంవత్సరాలు అంటే 57-58 అప్పటికి ఇంచుమించుగా వాడు బాధ్యతలు పూర్తి చేసుకుంటాడు. దాని తర్వాత వచ్చే బుధ మహాదశలో అప్పుడు మళ్ళీ యాటిట్యూడ్ వేరుగా ఉండి
మరి 10 మందికి ఉపయోగపడింది. ఎంత ఈ లైఫ్ అంతా కూడా వీళ్ళకి సెకండ్ హాఫ్‌లోనే ఉంటుంది. 40 సంవత్సరాలు దాటిన తర్వాతే ఈ జాతకులకి సరైన ప్రోగ్రెస్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మళ్ళా ఇదే కుంభరాశిలో శతభిష నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఇంచుమించుగా ఇప్పుడులాగే ఉంటుంది. కానీ పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది లైఫ్. ఎందుకంటే వాళ్ళు గురు మహాదశలో స్టార్ట్ అవుతుంది. గురువు 16 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా 10 సంవత్సరాలు 6 సంవత్సరాలలోపు జన్మిస్తారు. అది బాల్యం ధన లాభాధిపతి అవ్వడం వల్ల గురువుడు మంచి విద్య, మంచి గురువు లభించడం ఆ విధంగా బాగుంటుంది. దాని తర్వాత శని మహాదశ స్టార్ట్ అయిపోద్ది. అంటే ఇంచుమించుగా మనకి వీడికి 35-36 సంవత్సరాలు రాబోతులకి బ్రహ్మాండంగా సెటిల్ అయిపోతుంటాడు. మరి వివాహం కూడా తొందరగా అవుతుంటుంది. తొందరగానే విదేశీయానం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా కుంభరాశిలో ఒకే రాశి అయినప్పుడు కూడా మరి ధనిష్ట శతభిష నక్షత్రంలో జన్మించిన వారి యొక్క జీవన విధానం ఒక విధంగా సాగుతుంటుంది. అలాగే పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారి యొక్క జీవన విధానం కూడా బ్రహ్మాండంగా మరి వాళ్ళకి ఈ 10th వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. దాని తర్వాత అంటే ఇంచుమించుగా మనకి అదొక 16, అది 19, 35 నాటికి చాలా వరకు వివాహం, సంతానం అంతా కూడా కలిగి మొత్తం ఇల్లు కూడా కట్టేసుకొని సెటిల్ అవుతాడు. 35 నుంచి 52 మధ్యలో అది వ్యాపార పరంగానో, ఆలోచన పరంగానో, ఇన్వెస్ట్మెంట్ పరంగానో జాగ్రత్తగానే ఉంటాడు. 52 నుంచి 59లో జరిగే కేతు మహాదశ కొద్దిగా ఆధ్యాత్మిక టర్న్ తీసుకున్నా, మళ్ళీ 59 నుంచి వచ్చే శుక్ర మహాదశ ఒక 20 సంవత్సరాలు కాబట్టి ఇంచుమించుగా 80 సంవత్సరాలు వచ్చేదాకా కూడా జాతకుడు చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఇంచుమించుగా ఇది ఒకే రాశిలో జన్మించిన దశలను బట్టి జీవన విధానం ఆధారపడి ఉంటుంది తప్ప మామూలుగా జరిగే గోచార ఫలితాలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్మశని ప్రభావం కొంతమంది బాగుండడానికి, కొంతమంది బాగోపోవడానికి కూడా కారణం ఈ విధంగా జరుగుతుంటుంది. అయితే ఎక్కువగా ఈ గోచారం అన్నది చంద్రుడిని బేసి మనం చెప్తూ ఉంటాం కాబట్టి అది మనస్సు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దానికి ఎక్కువగా ఫీల్ అవుతుంటాడు. అది ఇమీడియట్గా ఫలితం ఇస్తుంటుంది. కాబట్టి బాగున్నా వెంటనే సంతోషిస్తుంటాడు, బాగోపోయినా ఇబ్బంది పడుతుంటాడు. అదే దశా సిస్టమ్ అలా కాదు. దశా సిస్టమ్ అంతా కూడా మరి ఎక్కువ కాలం సాగుతూ ఉంటుంది. సుమారుగా ఈ ఎక్కువ ఒక 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, శుక్రదశ 20 సంవత్సరాలు సాగుతుంటుంది. కాబట్టి అది ప్రొలాంగా అవి జాతకంలో ఇచ్చే ఫలితం కూడా ఇమీడియట్గా ఇవ్వవు. జాతకుడిని బాగా సాగదీసి అతన్ని క్రమశిక్షణలో పెట్టి వాటికి అనుకూలంగా మార్చుకొని జాతకుడు వాటికి ప్రిపేర్గా ఉన్నప్పుడు కంపల్సరిగా యోగాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. యోగానికి శుక్ర మహాదశ వచ్చింది, జాతకుడు సినిమా రంగంలో ప్రవేశిస్తాడు. ఎమ్మటనే రాదు. అనేక రకాల పరీక్షలు, అనేక రకాల ట్రైనింగ్లు, బాగా అన్ని విషయాల్లో కూడా ఆరితేరిన తర్వాత చివరిలో సక్సెస్ ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఆ దశ జాతకుడిని తన ఆధీనంలో తీసుకొని జాతకుడిని తీర్చిదిద్దే ప్రయత్నంలో ఇబ్బందులు పెడుతూ ఉంటుంది, సక్సెస్ ఇవ్వడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కుంభరాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. వీళ్ళకి ఎప్పుడూ కూడా జీవితం ద్వితీయార్థమే బాగుంటుంది. శని కూడా ఈ రాశికి రాశ్యాధిపతి వల్ల శని ఇచ్చే ఫలితాలు కూడా ఎప్పుడు స్లోగా ఉంటాయి. కాబట్టి నిరంతరం ఈ రాశివారు శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం శివుణ్ణి ఎక్కువగా పూజించుకోవడం చేయడం మంచిది. ప్రతినిత్యం కూడా శివాలయాన్ని దర్శించుకోవడం, వీలైతే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య హృదయం లాంటివి చదువుకోవడం, శివుణ్ణి సాధ్యమైనంత వరకు అభిషేకాదులతో పూజ చేసుకోవడం వల్ల కంపల్సరీగా జాతకుడి జీవితంలో ప్రథమాభాగం ఎలాగున్నప్పుడు కూడా ద్వితీయార్థంలో అభివృద్ధి చెంది మరి అనుభవపూర్వకంగా జీవితాన్ని జాగ్రత్తగా గడిపే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు వ్యక్తిగతంగా వారి వారి రాశులను బట్టి కాకుండా సహజంగా ఏర్పడే కొన్ని గ్రహాల కలయికలు జాతకులందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే సహజ రాశి చక్రం అయినటువంటి ఉంటుంది. అంటే అది మేషం లగ్నంగా తీసుకొని 12 భావాలు లెక్కేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ భావాల్లో కొన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అవి జాతకులు అందరి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సహజ రాశి చక్రంలో ఈ కుజ రాహులు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఒక విధంగా కొంత అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, అది దోపిడీలు అనుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు అనుకోవచ్చు, అన్యాయంగా ప్రవర్తించడం అనుకోవచ్చు, దుర్మార్గంగా, ఇవి కొద్దిగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. సో ఈ దౌర్జన్య కార్యక్రమాల వల్ల సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాగే
ఈ గురువు రవి కలిసి ఉండడం ఒక విధంగా ధనస్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక సంపద పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే ఈ రెండో స్థానం అన్నది సహజ రెండో స్థానం వృషభ రాశి, ఫైనాన్స్ సంబంధించింది. ధనకారకుడు అక్కడ సంచరించడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం వారి దగ్గర కూడా మరి వాళ్ళ యొక్క సంపద పెరగడం వల్ల ప్రభుత్వాలు బలంగా తయారవుతాయి. సో ఆ కారణం వల్ల ప్రజలకి సౌకర్యవంతమైన జీవితం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఏదైనా మరి మంచి జరిగినప్పుడు అందరూ సంతోషిస్తారు, పథకాలు వచ్చినప్పుడు అందరూ తీసుకుంటుంటారు. కానీ ఈ కుజరాహుల కలయిక వల్ల కొన్ని ప్రమాదాలు, అనుకోని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే 15 రోజులు ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ మోటార్ సైకిల్ మీద వేగంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా రాబోయే 15 రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకం చేసుకోవడం వల్ల, అంటే మీనరాశిలో ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువగా ప్రజలకు అనుకోకుండా నష్టం ఏర్పడుతూ ఉంటుంది, రుణదాతల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. అనుకోకుండా మెడికల్ ఎక్స్పెండిచర్, ఏదో చిన్న ప్రమాదం వల్ల అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వడం, ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ధనం ఖర్చు అవ్వడం కంటే మనకి ఎక్కువ మోసం రూపంలో పోతుంటుంది. ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏదో పెద్దగా చెప్పి ఒక 1000 రూపాయలతో పోయేదానికి ఒక 10,000, 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టించవచ్చు. ఇటువంటి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరి ఎక్కువగా ఈ రాహువుకి కుజుడు జలతత్వంలో కలిసి ఉండడం వల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మనకి యాదగిరి గుట్ట, అలాగే మంగళగిరి, మరి అలాగే సింహాచలం వంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం లోకల్గా ఉన్నటువంటి టెంపుల్ ఏమన్నా ఉంటే అటువంటి టెంపుల్లో విధి విధానంగా మరి స్వామికి పానకంతో అభిషేకం చేయడం వల్ల కానీ, లేదంటే పానకం నైవేద్యంగా పెట్టడం వల్ల, ఇవన్నీ కుదరని వాళ్ళు ఇంటి దగ్గరే మరి లక్ష్మీ నరసింహస్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఇటువంటి విపత్తుల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.